కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లా పరిషత్ హై స్కూల్లో ఉపాధ్యాయుడు విద్యార్థినుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు 51వ జన్మదినం వేడుకలు. కూలి పని చేసుకుని జీవనం సాగించే పిల్లెం నాగయ్య తన ఇంటికి 1,11,198 రూపాయలు కరెంటు బిల్లు. ఇక్కడ చూస్తే జగన్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కొత్త దందాలకు తెరతీశారని మాజీ ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర కుమార్ అన్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి వేసి ఆయన ప్రైవేట్ కలెక్షన్స్ పెంచుకున్నారన్నారు. మైనింగ్ సెస్ అని ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పచెప్పి కొత్త దందాలకు తెరతీశారన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో అనధికారికంగా గ్రావెల్ దోపిడీ జరుగుతుందని, మైనింగ్ బిల్లులు మొత్తం అనధికారమే అన్నారు. మైనింగ్ సెస్ వసూళ్లలో భారీగా దోపిడీ జరుగుతోందని, దొంగ బిల్లులు చూపించి దందా చేస్తున్నారు. క్యాష్ కలెక్షన్స్ కోసం ప్రైవేట్ దందా పెట్టారు. అనధికారికంగా వసూళ్లు చేసి డబ్బులు తాడేపల్లి ప్యాలెస్ కి వెళుతున్నాయని, వసూలు చేసే 240లో 140 రూపాయలు ప్రైవేట్ వ్యక్తుల జేబుల్లోకి వెళుతున్నాయి. ఏఎంఆర్ వాళ్లు మైనింగ్ బిల్లులు ఇవ్వాలంటే స్థానిక వైసీపీ నేతల పర్మిషన్ కావాలని అన్నారు. సంవత్సరానికి 800 కోట్ల రూపాయల మైనింగ్ దోపిడీ జరుగుతుందని, ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి ఆయన అనుచరులే ఈ అక్రమ వసూళ్లకి పాల్పడుతున్నారు. ఈ దోపిడీపై ప్రశ్నించిన అధికారులు ఎవ్వరూ ఉండే పరిస్థితి లేదు. ఇలాంటి అరాచకాలకి పాల్పడుతున్న వారిని ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి అధికారాన్ని ఉపయోగించి కొత్త దందాలకి పాల్పడటం మనం చూసాం, దోపిడీకి పాల్పడటం మనం చూసాం. దీనిలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కంటే తన బినామీ వ్యక్తులకు వచ్చే ఆదాయం, దాని ద్వారా జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఆదాయం పెంచుకునే విధానాలు ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంలో అనుసరించడం జరిగింది. ప్రభుత్వాల ఆదాయాలు పెరగల, కానీ వాళ్ళ సొంత కంపెనీల ఆదాయాలు పెరుగుతాయి. ఆయన చుట్టూ ఉన్న సోకాళ్ళు దోపిడీదారుల ఆదాయాలు పెరుగుతాయి. అదేవిధంగా ఆయన యొక్క ప్రైవేట్ కలెక్షన్ బ్రహ్మాండంగా పెరుగుద్ది. ఎన్ని రకాల దోపిడీ ఉందో అన్ని రకాల దోపిడీలకి ఈ ప్రభుత్వం నాంది పలికింది. ఈ మధ్యనే ఒక కొత్త దోపిడీకి మనం చూసాం. శాండు, మైను, లిక్కరు, రకరకాల దోపిడీలు చూసాం. కొత్తగా ఈ ప్రభుత్వం ఎప్పటి నుంచో ఉన్న విధానాన్ని వదిలిపెట్టి మైనింగ్ సెస్ అనేది ప్రైవేట్ ఏజెన్సీలకి అప్పచెప్తే స్థిరమైన ఆదాయం వస్తుంది, ఆదాయం పెరుగుతుంది అని చెప్పి తమకు సంబంధించిన దగ్గరగా, ప్రభుత్వానికి దగ్గరగా ఉండే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్పనంగా కట్టబెట్టడం జరిగింది. చిత్తూరు జిల్లాలు చూస్తే పెద్దిరెడ్డి మనుషులకి, శ్రీకాకుళం జిల్లా ఒక వాళ్ళకి, అలా ఇప్పటివరకు 6 జిల్లాల్లో మొదలుపెట్టారు. ప్రయోగాత్మకంగా చిత్తూరు జిల్లాని మొదలుపెట్టి అనంతపూరు, కడప, శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, అదేవిధంగా మన గుంటూరు జిల్లా. ఏం చెప్పారు? మొదట స్థిరమైన ఆదాయం వచ్చుద్ది, ప్రభుత్వ ఆదాయం పెరుగుద్ది అని చెప్పి నమ్మబలికి తమ బినామీలకి అప్పచెప్తే పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వశిష్ఠ గోదావరి వద్ద జరుగుతున్న ఏటిగట్టు పనుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని, దీనిపై సిబిఐతో విచారణ జరిపించాలని మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు డిమాండ్ చేశారు. 27 కోట్లతో జరుగుతున్న ఈ పనుల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు బినామీలుగా వ్యవహరిస్తున్నారని, నాసిరకం రాళ్లను వినియోగించడం వల్లే తరచూ గట్టు కోతకు గురవుతుందని మండిపడ్డారు. కోతకు గురైన గట్టును ఆయన పరిశీలించి అధికారులపై ఫైర్ అయ్యారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడొద్దంటూ హెచ్చరించారు. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే పనులపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఏటుగట్టు ఏదైతే ఉందో, ఇక్కడ కోతకు ఏదైతే గురైందో, దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడా కూడా దీన్ని రక్షణ చర్యలు తీసుకోవాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ముందు బల్లీస్ అన్ని కట్టాలి. ముందు దీన్ని ఫర్దర్గా కోతకు గురవకుండా ఏదైతే మన సర్వీ బాధలు ఇటువంటి అన్నీ ఉన్నాయో అన్నీ కట్టి ముందు కోతకు గురవకుండా ఆఫ్ చేసి తర్వాత ఎదురున్నటువంటి గొయ్యి ఏదైతే ఉందో గొయ్యినంతా కూడా పూడ్చాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా హై డెన్సిటీ రాళ్ళన్నీ కూడా వాడాలా. అంటే 300 mm
సైజ్ ఉన్నటువంటి హై డెన్సిటీ రాళ్ళన్నీ కూడా ఆ యొక్క ఫౌండేషన్లో వేయాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని ఎదురున్నటువంటి గొయ్యను కూడా పూడ్చాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ జరిగినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఇక్కడ కేవలం ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు దీనికి సంబంధించిన బినామీ కాంట్రాక్టర్ కాబట్టి ఈ చర్యలు ఎక్కడ కూడా తీసుకోకుండా అధికారుల పర్యవేక్షణ ఎక్కడ లేకుండా డైరెక్ట్గా పోసేయడం జరిగింది. ఇక్కడ ఇందులో ఉన్నటువంటి రాళ్ళన్నీ కూడా పట్టుకొచ్చి ఏ విధంగా రక్షణ చర్య తీసుకోకుండా డైరెక్ట్గా ఇందులో పోసేయడం జరిగింది. పోసేసినటువంటి రాళ్ళు కూడా అన్నీ కూడా హై డెన్సిటీ రాళ్ళు కదా, ఏవి కూడా ఎక్కడా కూడా నాణ్యత లేనటువంటి రాళ్ళు, ఇలాగా కొడుతుంటే పొడుము అయిపోయేటువంటి రాళ్ళు, గ్రావెల్ మట్టినంతా కూడా ఏదైతే రిజెక్టెడ్ కార్ ఏదైతే ఉందో ఆ కారు నుంచి పట్టుకొచ్చిన రాళ్ళన్నీ కూడా ఇందులో డైరెక్ట్గా వేసేయడం జరిగింది. దీనివల్ల ఏదైతే రాళ్ళు వేస్తారో మేము అప్పట్లోనే చెప్పాం, రాళ్ళు వేస్తున్నప్పుడు మేము ముందే చెప్పాం, మట్టి ఏదైతే వేస్తున్నారో చెప్పాం, వచ్చి ఇదంతా కూడా కరిగిపోతుంది, ఇది నీళ్ళలో పడితే కరిగిపోతుంది, ఇలా కొడుతుంటే పొడైపోతుంది అని చెప్పేసి మీడియా మిత్రులందరికీ కూడా చూపించాం. దీనికి సంబంధించి మీడియా మిత్రులు కూడా అందరూ కూడా ప్రత్యక్షంగా చూడటం జరిగింది. నర్సాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ప్రత్యక్షంగా చూడటం జరిగింది ఇదంతా కూడా పొడి అయిపోయేటువంటి రాళ్ళు అని చెప్పి. కానీ ఎక్కడ కూడా వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా ఎక్కడా కూడా పట్టించుకోకుండా ఆ కింద ఆ యొక్క పొడి అయిపోయేటువంటి రాళ్ళన్నీ కూడా వేసి దాన్ని సమర్థించుకుంటూ ఆ యొక్క వాళ్ళు తీసుకున్నటువంటి చర్య ఏదైతే ఉందో దీనికి సంబంధించి మేము దీని తర్వాత దానిపైన మేము ఎప్పుడైతే కంప్లైంట్లు ఇచ్చామో దీనిపైన వాళ్ళు యొక్క హై డెన్సిటీ రాళ్ళను అప్పుడు ఆ తర్వాత పట్టుకొచ్చి చేయడం జరిగింది. మేము అప్పుడే చెప్పాం, మేము కంప్లైంట్లు ఇచ్చాం, అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ గారికి కూడా మేము కంప్లైంట్లు ఇచ్చాం, అదేవిధంగా విజిలెన్స్కి కంప్లైంట్లు ఇచ్చాం, గవర్నర్ గారికి కంప్లైంట్లు ఇచ్చాం, మొత్తం అన్ని డిపార్ట్మెంట్లకు కూడా మేము కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. ఇది కరిగిపోతుంది, వరద వచ్చితే ఆగదు, ఇది కనీసం 1-2 సంవత్సరాలు కూడా ఆగదని చెప్పేసి కూడా మేము కంప్లైంట్లు ఇచ్చినా ఎక్కడో కూడా గవర్నమెంట్, ఎందుకంటే సాక్షాత్తు అధికార పార్టీ సంబంధించినటువంటి శాసనసభ్యుడే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి ఎక్కడ కూడా ఎవరు కూడా ఏదైనా ఎంక్వైరీలు కనీసం మినిమం డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలు కూడా చేయకుండా దీని పనులు కొనసాగించడం జరిగింది. అది ఒక 6 నెలలు తిరగకుండా. నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టు నిర్వాసితులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసన చేపట్టారు. కర్లపాలెంకు చెందిన గ్రామస్తులు గత 5 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. పోర్టుకు వస్తున్న గ్రానైట్ ట్రక్కును కూడా నిలిపివేశారు. తమకు ఇవ్వాల్సిన ఆర్ఆర్ ప్యాకేజ్ స్థలాలను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం చేస్తామన్నారు. అప్పటి వరకు పోర్ట్ పనులను అడ్డుకుంటున్నామన్నారు. న్యాయమైన సమస్యను ప్రభుత్వం వెంటనే రామాయపట్నం పోర్టు మత్స్యకారుల సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. రామాయపట్నం పోర్టు మత్స్యకారుల యొక్క సమస్యను వెంటనే మత్స్యకారుల ఐక్యత, మత్స్యకారుల ఐక్యత, మత్స్యకారుల ఐక్యత, మత్స్యకారుల ఐక్యత. జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు కరప మండలం ఉప్పలంక గ్రామ శివారు మొండికి తరలివచ్చారు. బాలత్రిపుర సుందరి సమేత సంగమేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు తరలి రావడంతో యానాం జాతీయ రహదారి కిక్కిరిసిపోయింది. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. మహిళలు పుణ్య స్నానాలు ఆచరించడానికి వీలుగా స్నానఘట్టాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సముద్ర స్నానాలు చేసే వారి కోసం ముందస్తు జాగ్రత్తగా గజ ఈతగాళ్లను సిద్ధం చేశారు. ఆలయ ప్రాంగణం వద్ద అధికారులు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి భక్తులకు తాగునీరు, వైద్య సేవలు అందించారు. భక్తుల తాకిడి తగ్గిన తర్వాత అప్పన్న భక్తులకు ప్రవేశం కల్పించారు. ఆయా గ్రామాల్లోని వీరభద్రులతో గద్దె నుంచి ప్రభలు గరగలను మోసుకుంటూ భక్తులు సంగమేశ్వర స్వామిని దర్శించుకున్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు స్వామివారిని దర్శించుకున్నారు. కాకినాడ రూరల్ సిఐ ఆకుల మురళీకృష్ణ పర్యవేక్షణలో ఎస్ఐ దానేటి రామారావు, ఇతర స్టేషన్ల పోలీసు సిబ్బంది ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. నమామి వేదమాతరం బాలా త్రిపుర సుందరి సమేత సంగమేశ్వర స్వామినే నమో నమః. ఈవేళ చొల్లంగి అమావాస్య అనేటటువంటి పండుగ పర్వదినం జరుగుతుంది. ఈ యొక్క చొల్లంగి తీర్థం యొక్క విశిష్టత ఏమిటి అంటే వశిష్ఠాది మహర్షులందరూ కూడా గంగా నదీ తీరము నుండి ఒక పాజ 7 పాజలుగా విభజన చేసి ఒక పాజని చొల్లంగి, అలాగే మొండి తీర్థ, అలాగే బ్రహ్మసమేధ్యం మీదుగా రామేశ్వరం మీదుగా
ఈ యొక్క అంతర్వేదిలో కలవడం జరుగుతుంది ఈ పాయ. అలాగే ఈ వేళ రోజున భక్తులందరూ కూడా ఇక్కడ ఈ నదీ ఒడ్డున స్నానమాచరించి ఈ యొక్క సంగమేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకున్నట్లయితే చేసినటువంటి పాపాలన్నీ కూడా పోయి ఏదైతే కోరుకుంటారో ఆ కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయి అని చెప్పేసిన భక్తుల నమ్మకం. అలాగే భక్తులు ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చి ఇక్కడ స్నానమాచరించి ఆ యొక్క స్వామివారి దర్శనం చేసుకుంటూ జన్మని చరితార్థం చేసుకుంటున్నారని చెప్పేసి ఈ విధంగా ఈ సమయంలో తమకు మనవి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద సిఐటియు పిలుపు మేరకు 2 రోజుల ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కాకినాడ రూరల్ మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు రూరల్ కార్యదర్శి టి రాజా మాట్లాడారు. మేము నాణ్యమైన కోరికల కోసం అని చెప్పేసి ఫిబ్రవరి 8వ తారీఖున మేము చెలో విజయవాడ కోసం బయలుదేరినప్పుడు మమ్మల్ని గృహ నిర్బంధం చేశారు. 7వ తారీఖు నుంచే మమ్మల్ని గృహ నిర్బంధం చేశారు. ఎందుకని చేశారో మాకు అర్థం కాలేదు. మేము న్యాయమైన కోరికలు తీర్చమని మా న్యాయమైన కోరికలు తీర్చమని చెప్పేసి మేము ధర్నా చేయడానికి కోసమని వెళ్ళాము. అంతేకాని మేమేం దొంగతనాలు అవి చేయలేదు కదా. కానీ చాలా దారుణంగా మమ్మల్ని అయితే అరెస్టులు చేశారు ఈ పోలీసులు. ఒక ఆడవాళ్ళని కూడా చూడకుండా మమ్మల్ని చాలా దారుణంగా హింసించారు ఈ పోలీసులు. మరి ప్రభుత్వం అయితే చాలా మొండిగా ఉంది. మాకు అయితే వర్కులు ఎంత దారుణంగా ఉన్నాయంటే చాలా దారుణంగా, పని ఒత్తిడి కూడా ఎక్కువైపోయింది. న్యాయమైన కోరికలను మేము ఏమడిగాం, కనీసం వేతనం 10,000 ఇస్తున్నారు. 10,000 కాకుండా 26,000 కనీస వేతనం ఇమ్మని అడిగాం. దాంతోపాటు మమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయీగా గుర్తించారు. గవర్నమెంట్ ఎంప్లాయీగా వచ్చి మాకేమి గవర్నమెంట్ వచ్చే పథకాలు, సంక్షేమ పథకాలు కూడా ఏం వర్తించట్లేదు. మరి అవి కావాలని అడిగి మాకు ఒక మెటర్నిటీ సెలవులు లీవ్ లేవు, ఒక సెలవులు లేవు, ఏమీ లేవు. 24 గంటలు మేము డ్యూటీ చేయవలసిందే. కనీసం గవర్నమెంట్ వాళ్ళు చేసే డ్యూటీలు కావాలి, టైం ఉంది కానీ మాకైతే ఒక టైమింగ్స్ అనేదే లేదు. ఏ టైం అయితే ఆ టైంకి మేము డ్యూటీలో ఉండవలసిందే. దాంతో ఆన్లైన్ వర్క్లు ఎక్కువైపోయినాయి. ఫోన్లు ఇచ్చారు, ఆ ఫోన్లు అయితే నాణ్యమైన ఫోన్లు ఇమ్మని చెప్పేసి అడుగుతున్నాం. ఆ ఫోన్లో వర్క్ మేమేంటి ఫోన్లోనే వర్క్ చేయాలి, రికార్డులు చేయాలి, 2 చేయాలి. ఇటు ఊర్లోనే పని చేస్తామా, ఇటు ఆన్లైన్ వర్కే చేస్తామా, రికార్డులే రాస్తామా, పేషెంట్లు కూడానే వెళ్తామా, ప్రతి దానికి ఇచ్చేస్తున్నారు. సచివాలయంకి వచ్చి కూర్చోమంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 8వ తారీఖుని చలో విజయవాడ పిలిపిస్తే 2 రోజుల పాటు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పోలీసులు అక్రమంగా అరెస్టులు చేసి 2 రోజుల పాటు నిర్బంధించారు. అయినా కాకుండా వేలాది మంది చలో విజయవాడ వెళ్ళి సీఎం మా సమస్యలు పరిష్కరించమంటే అక్రమ అరెస్టులు అని చెప్పి గొంతెత్తి నిర్ణయించారు. చర్చలకై పిలిచి ఆశా వర్కర్ల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన ధనలక్ష్మి గారిని చర్చలుగాని పిలిచి ఆఫీసులోనే అరెస్ట్ చేసిన పరిస్థితుంది. ఇలాగా సమస్యలు పరిష్కరించమని, కనీస వేతనం ఇవ్వమని, అలాగే టీఏడీఏలు ఇవ్వమని చెప్పి, ఇతర సౌకర్యాలు కల్పించాలని చెప్పి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని చెప్పి, 10,000 జీతంతో ఏ విధంగా బతకగలరని చెప్పి ప్రశ్నించిన ఆశా వర్కర్ల మీద అక్రమంగా అరెస్టులు పెట్టి కేసులు పెట్టారు. ప్రభుత్వం తక్షణం స్పందించాలని చెప్పి ఆందోళన చేస్తుంటే పిలవకుండా భవిష్యత్తులో ఉద్యమం చేస్తామని చెప్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డికి భయం లేదు, నాకు అసలు భయం లేదు. ఎన్నికల్లో గెలవడం కోసం మీరు 2 ఓట్లు గెలవండి, 2 ఓట్లు వేయండి అని చెప్పి పిలిపిస్తా ఉన్నారు. మేము కూడా 2 ఓట్లు ఎవరికి వేయాలని కూడా మేము కూడా ఆలోచిస్తా ఉన్నాం. మేము కూడా సిద్ధమే, యుద్ధానికి సిద్ధం. మీరు ఎన్నికలు సిద్ధమైతే మేము కూడా యుద్ధానికి సిద్ధమే. ఈ రోజు ఎవరైతే ఆశా వర్కర్లు, అంగన్వాడీ, స్కీమ్ వర్కర్ల సమస్యలు ఎవరైతే పరిష్కరిస్తారో, ఎవరైతే జీతాలు పెంచుతారో వాళ్ళకి మాత్రమే ఓటేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని, లేకపోతే యుద్ధం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నా పేరు టి రాజా, కాకినాడ రూరల్ కార్యదర్శి. గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్నికల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని ఎన్నికల అధికారులకు గూడూరు ఆర్డీఓ ఆదేశాలు ఇచ్చారు. సెక్టర్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ సూచనలు ఇచ్చారు. గూడూరు నియోజకవర్గం పరిధిలో ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తామని, అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి అన్నారు. గంజాయి, అక్రమ మద్యం రవాణా జరుగుతున్నట్లు సమాచారం ఇస్తే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తామని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్నట్లు, ఓటర్లకు మద్యం ఇచ్చి ప్రలోభం చేస్తున్నట్లు సమాచారం ఇస్తే వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకొని ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కేసులు నమోదు చేస్తామని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డీఎస్పీ రమేష్ అన్నారు. గూడూరు ఆర్డీఓ మరియు ఎన్నికల రిటర్నింగ్ అధికారి అయిన కిరణ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గూడూరు నియోజకవర్గం పరిధిలో ఎన్నికలు, అసిస్టెంట్ రిటర్నింగ్
రిటర్నింగ్ అధికారులు సెక్టార్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. గూడూరు నియోజకవర్గం పరిధిలో ఎన్నికల కోసం ఎంసీసీ టీమ్స్, ఎస్ఎస్టీ టీమ్స్ను, వీడియో మానిటరింగ్ టీంలను ఏర్పాటు చేయడం గురించి చర్చించడం జరిగిందన్నారు. నియోజకవర్గం పరిధిలో 294 పోలింగ్ కేంద్రాలను 31 సెక్టార్లుగా విభజించి 31 సెక్టార్ అధికారులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మనకు ఎస్ఎస్టీ టీమ్స్, ఆల్ టీమ్స్ కాన్స్టిట్యూట్ చేస్తున్నాము. ఎంసీసీ టీమ్స్, ఎస్ఎస్టీ టీమ్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్, వీడియో వ్యూయింగ్ టీమ్స్, వీడియో సర్వేలెన్సెస్ టీమ్స్ ఇవన్నీ కాన్స్టిట్యూట్ చేస్తున్నాము. ఇందులో భాగంగా సెక్టర్ ఆఫీసర్స్ని మనము ఏర్పాటు చేసి ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. మొత్తం మనకు గూడూరు నియోజకవర్గంలో 294 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఇవి 31 సెక్టార్లుగా విభజించబడింది. ఈ 31 సెక్టార్లకు సంబంధించి 31 సెక్టార్ ఆఫీసర్స్ని డిప్లాయ్ చేయడం జరిగింది. వాళ్ళకి ఆ సెక్టార్ పరిధిలో మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ హోదాతో వారికి పోస్టింగ్స్ ఇవ్వడం జరిగింది. ఆ సెక్టార్లో ఉన్న పోలింగ్ స్టేషన్స్లో ఉంటూ ఆ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి సెక్టార్ ఆఫీసర్స్ని నియమించడం జరిగింది. ఈ సెక్టార్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈరోజు వల్నరబిలిటీ మ్యాపింగ్ తయారు చేయడానికి మనకు VM1 వల్నరబిలిటీ మ్యాపింగ్ 1, 2, 3, 4, 5, 6 అని ఉంటాయి. అత్యంత సమస్యాత్మక ప్రాంతాలలో ఓటింగ్లో పాల్గొననీయకుండా ఎవరైతే చేస్తున్నారో గ్రూపులు కానీ, కులాలు కానీ, వర్గాలు కానీ, వాటిని గుర్తించి అక్కడ ఏ వ్యక్తులు, ఏ కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలని మనము ఏ విధమైన చర్యలు తీసుకుంటూ సాధారణ ఓటర్స్ని స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా వాటిని ఓటింగ్లో పాల్గొనే విధంగా చేసేదానికి ఈ వల్నరబిలిటీ మ్యాపింగ్ చేసి ఈ మన ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యక్తికి కూడా ఓటును స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఉపయోగించుకోవడానికి ఎలక్షన్ కమిషన్ తీసుకునే చర్యల్లో భాగంగా ఈరోజు సెక్టర్ ఆఫీసర్స్తో, ఏఈఆర్ వస్తూ, డిఎస్పీస్, తర్వాత మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో ఈరోజు మీటింగ్ పెట్టుకొని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక 2 రోజుల్లో సెక్టర్ ఆఫీసర్స్ అందరూ కూడా వల్నరబిలిటీ మ్యాపింగ్ 1, 2 పర్ఫార్మెన్స్ కలెక్టరేట్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు 51వ జన్మదిన వేడుకలు మూరుముళ్ల పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. గోగులంక టీడీపీ సీనియర్ నాయకులు కాకర్లపూడి కృష్ణంరాజు ఆధ్వర్యంలో 51వ పుట్టినరోజు సందర్భంగా 51 కేజీల కేక్ను తీసుకొచ్చి అభిమానుల నడుమ కేకును కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ముమ్మిడివరం మాజీ టీడీపీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు పుట్టినరోజు వేడుకలు నియోజకవర్గం నుండి భారీ ఎత్తున టీడీపీ కార్యకర్తలు, అభిమానులు చేరుకొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. దాట్ల బుచ్చిబాబు ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు రక్తదాన శిబిరం మరియు భారీ ఎత్తున భోజనం ఏర్పాట్లు చేశారు. బ్యాంక్ ఖాతాదారులు సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని పొదలకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంబాబు జెడ్పీటీసీ తెనాలి నిర్మలమ్మ కోరారు. స్థానిక షాదీ మంజిల్లో ఆర్బీఐ వారి సౌజన్యంతో పొదలకూరుకి చెందిన ట్రీస్ స్వచ్ఛంద సేవ సంస్థ బ్యాంక్ ఖాతాదారులకు ఆర్థిక అక్షరాస్యత, సైబర్ మోసాలపై అప్రమత్తతపై అవగాహన సదస్సు నిర్వహించారు. బ్యాంకు సేవలు, ఆర్థిక మోసాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలు రకాల బ్యాంకు పథకాలు, సేవలపై సంపూర్ణ అవగాహన కల్పిస్తూ ప్రదర్శించిన గోడపత్రికలు, చూపర్లను
ఆకట్టుకున్నాయి. నూజివీడుకు చెందిన ప్రసాద్ బాబు బృందంచే పొదుపు సైబర్ నేరాలపై ప్రదర్శించిన కళాజాత ప్రేక్షకులను ఖాతాదారులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా సిఐ రాంబాబు, వైఎస్ఆర్ కేపీ ఏపీఎం రోజ్ మేరీ, పొదలకూరు సర్పంచ్ చిట్టెమ్మ మాట్లాడుతూ బ్యాంకు ప్రతినిధులమంటూ అపరిచితుల నుంచి వచ్చే మెసేజ్లు, ఫోన్ కాల్స్కు స్పందించవద్దన్నారు. ఫోన్కు వచ్చే ఓటీపీ, డెబిట్ కార్డుల పిన్, సివివి వంటివి నెంబర్లు ఇతరులకు చెప్పవద్దన్నారు. అలాంటి గోప్యతా వివరాలను బ్యాంకులు అడగవని గుర్తించాలన్నారు. ట్రీస్ సేవా సంస్థ అధ్యక్షుడు, కార్యదర్శులు నౌరాజ్ అహ్మద్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖాతాదారులకు అందిస్తున్న ప్రత్యేక పథకాలు, సేవలను ఖాతాదారులకు వివరించారు. వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికలను ఎలా తయారు చేసుకోవాలో వివరించారు. నేను ఎఫ్ఐఆర్ నంబర్ అయితే చెప్తాను కానీ ఎఫ్ఐఆర్ మీకు ఇవ్వలేను, ముందు ఇమ్మీడియట్లీ పనిచేయండి అన్నాను. ఆయన చెంపుర్తి ఎస్బీఐ మేనేజరు, ఆయన పేరేదో ఉంది, చాలా మంచి ఆయన. సార్ మాకు ఎఫ్ఐఆర్ లేకుండా మేము చేయాలంటే మాకు రూల్స్ ఒప్పుకోవు కదా అని చెప్పేసి అన్నాడు. నేను ఇస్తానయ్యా, ఇది మనం ఎఫ్ఐఆర్తో చూసుకున్నట్టయితే ఈ డబ్బులు కాస్త వాడు తీసుకొని వెళ్ళిపోతాడు, తర్వాత మనం ఎంత చేసిన ఉపయోగం లేదని చెప్పి నేను కన్విన్స్ చేసి వెంటనే పోల్ చేయించాం. అంటే వాళ్ళ బ్యాంకుకి ఆయన ఉండేటువంటి దూరం ఒక 7-8 minutesకి బ్యాంకుకి వెళ్ళాడు. నేను మాట్లాడిన తర్వాత ఆయన అకౌంట్లోకి వెళ్ళి హోల్డ్ చేసాం. వితిన్ 15 minutes అయిపోయింది. 15 minutes లోపే హోల్డ్ చేయడం అయిపోయింది. అయితే హోల్డ్ చేసిన తర్వాత యాక్చువల్గా ఆ అమౌంట్ మళ్ళీ మనం రీబ్యాక్, సేమ్ ఖాతాదారుడికి మనం రీబ్యాక్ చేయాలి అంటే మళ్ళీ మా దగ్గర నుంచి ఎస్పీ గారి యొక్క మెయిల్ నుంచి మనం త్రూ ప్రాపర్ ఛానల్లో ఆ అకౌంట్ ఏ బ్యాంక్ అయితే ఉందో ఆ బ్యాంకుకి మెయిల్ పెట్టియాల త్రూ ఈ బ్యాంకు వాళ్ళ ద్వారా. సో ఈ ప్రాసెస్ అంతా చేసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ మనమే, దాని అంతటి కూడా మేమే బాధ్యులం కాబట్టి మీరు రీఫండ్ చేయొచ్చు అని మనం ఇచ్చి అంతా చేసాం. యాక్చువల్లీ అది ప్రొసీజర్ కాదు, కోర్టు ద్వారా తీసుకోవాలి. ఆ లోకల్ కోర్టు ఏదైతే ఉందో ఆ మేజిస్ట్రేట్ గారికి లెటర్ పెట్టి ఇట్లా ఫ్రీజ్ అయ్యి ఒక 500-1000 రూపాయలు ఉన్నటువంటి ఖాతాన్ని చాలా మంది క్లోజ్ చేయకుండా, అంటే దాన్ని వద్దనకుండా ఆ 1000 రూపాయలు 500 అలాగే బ్యాంకులో వదిలేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క ఖాతాని క్లోజ్ చేయరు, గమ్ముకుంటారు వాళ్ళు. అప్పుడు ఇట్లా ఈ యొక్క అమౌంట్ ఈ విధంగా క్లోజ్ చేయనటువంటి అమౌంట్ని ఈ బ్యాంకర్స్ అందరూ ఏం చేస్తారంటే రిజర్వ్ బ్యాంకుకి పంపించేస్తారు. అయ్యా ఫలానా పి రమణయ్య ఖాతా 10 సంవత్సరాల నుంచి దాంట్లో ఉండే డబ్బులు ఎవరు తీసుకోలేదు కాబట్టి ఈ 1000 రూపాయలు 2000 3000 మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. అలాగే పెంచులయ్య అకౌంట్. జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా సంఘం మండలంలోని మరిపాడు ప్రాథమిక పాఠశాల నందు మండల వైద్యాధికారి డాక్టర్ బి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో నులి పురుగుల నిర్మూలన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల నందు మొత్తం 63 మంది పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు మింగించడం జరిగింది. అదేవిధంగా చేతుల పరిశుభ్రత ఆవశ్యకత గురించి విద్యార్థులకు తెలియపరచడం జరిగింది. రక్తహీనత గురించి తెలియజేసి అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మరియు వ్యక్తిగత పరిశుభ్రత గురించి తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ ఈరోజు సంగం మండలం అందు మొత్తం 62 స్కూల్స్, 3 జూనియర్ కాలేజీలందు మరియు 52 అంగన్వాడీ కేంద్రాల నందు మొత్తం పిల్లలు 7847 మందికి గాను 7274 మంది పిల్లలకు ఆల్బెండజోల్ టాబ్లెట్లు మింగించడం జరిగిందని తెలియజేశారు. మిగిలిన పిల్లలకు మ్యాప్ ఆఫ్ డే రోజు మింగించడం జరుగుతుందని తెలియజేశారు. వీడియో మళ్ళీ వీడియో పెట్టమని చెప్పాడు సార్. అవునా సార్. ఉందా వాటర్ తాగేసి వెళ్ళిపోండి అక్కడికి. ఆ రూమ్లో
పాప మేడం వీడియో తీ బాబు నోరా పాప వెళ్ళమ్మా వాటర్ దాకా వెళ్ళిపోతుందని వీడియో రండి వీడియో మీరు అసలు మెయిన్ ఇక్కడ లోపల కదా నీళ్ళ బాబా నీళ్ళేవా నీళ్ళు తాగేది అనుభవం పాప ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ హై స్కూల్లో ఉపాధ్యాయుడు విద్యార్థిని పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. విద్యార్థిని తల్లిదండ్రులు ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేయడంతో ఆమె ఆ ఉపాధ్యాయుడికి మెమో జారీ చేసింది. ఈ నెల 7వ తేదీన 6వ తరగతి క్లాస్ రూమ్స్ లో విద్యార్థులను ఓ ఉపాధ్యాయుడు భుజంపై చేతితో కొట్టాడు. దాంతో ఓ విద్యార్థిని విషయం తల్లిదండ్రులకు చెప్పింది. అయితే ఉపాధ్యాయుడు తమ పిల్లలపై అనుచితంగా ప్రవర్తించాడని విద్యార్థిని తల్లిదండ్రులకు స్కూల్ ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై విచారణ చేపట్టిన ప్రిన్సిపల్ సదరు ఉపాధ్యాయుడిని వివరణ కోరగా అతడు అల్లరి చేస్తున్నందువల్లనే విద్యార్థులను కొట్టినట్లు చెప్పాడు. అయితే గతంలోనూ ఆ ఉపాధ్యాయుడిపై అలాంటి ఆరోపణలే ఉండడంతో ప్రిన్సిపల్ అతనికి మెమో జారీ చేశారు. అంతేకాక ఆ క్లాస్ సెక్షన్ నుండి వేరే చోటుకి మార్చినట్లు 15 రోజుల పాటు అతనిని అబ్జర్వేషన్లో ఉంచి ప్రవర్తనలో మార్పు రాకపోతే ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేస్తామని ప్రిన్సిపల్ లవకుమారి తెలిపారు. స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ నుంచి మాకు ఒక కంప్లైంట్ వచ్చింది. ఏమిటంటే పిల్లల్ని కొడుతున్నారని చెప్పేసి మరి నేను వెంటనే ఎంక్వైరీ చేయడానికి ఆయా క్లాస్ రూమ్కి వెళ్ళటం జరిగింది. ఏమిటమ్మా ఎందుకు కొట్టారా మాస్టర్ అంటే, యాక్చువల్గా ఆ రోజు 18 మంది స్టూడెంట్స్ ఉన్నారు, గర్ల్స్, 3 బెంచెస్. మొదటి బెంచ్ చివరి బెంచ్ వాళ్ళు మాత్రం వర్క్ చేయలేదు కాబట్టి అలా చేస్తున్నాం కాబట్టి కొట్టారండి సార్ అని చెప్పారు. బట్ మధ్యలో ఉన్నటువంటి బెంచ్లో 6 ఉన్నారు. 6లో కూడా 3 పిల్లలు మాత్రం ఏమన్నారంటే, అవునండి సార్ మేము వర్క్ చేస్తున్నా సరే కొడుతున్నారు అని చెప్పారు. వేరే అమ్మాయి వేరేలాగా చెప్పింది. ఆ కొట్టడం కూడా ఏంటంటే ఎక్కడ కొడుతున్నారంటే ఇలా భుజం మీద కొడుతున్నారు అన్న విషయం చెప్పడం జరిగింది. నేను వెంటనే మరి కన్సర్న్ సార్ని, హిందీ మాస్టర్ని, మా సీనియర్ టీచర్స్ తోటి మీటింగ్ పెట్టి మరి మేము ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆయన చెప్పడం ఏంటంటే బాగా అల్లరి చేస్తున్నారండి, నేను బోర్డు వైపు తిరిగేటప్పటికీ అల్లరి చేయటం, డీజే మావయ్య విధమైనటువంటి ఒకలాంటి పదాలతోటి నవ్వటం, పెద్ద పెద్ద కేకలు వేయటం చేస్తున్నారండి. ఆ సందర్భంలో నేను స్పీడ్గా వచ్చి చేతితో కొట్టానండి. మరి చేతితో కొట్టడం కనుక మరి తప్పు అయిపోయినట్టు, ఎందుకంటే ఆడపిల్ల, నేను వెంటనే అడిగాను, ఆడపిల్లల్ని మామూలుగానే అసలు ఆడపిల్లల్ని కొట్టకూడదు, మనం ఒకవేళ కొట్టాల్సి వస్తే ఇలా చేయి చాపమని కొట్టాలి, అంతేగాని చేతితో కొట్టడం అనేది మరి అది తప్పేనండి. సో మరి ఈ విధంగా చేయటం తప్పు కాబట్టి ఎక్స్ప్లెనేషన్ ఏమంటే ఆయన ఇలాంటి కారణం చెప్పడం జరిగింది. ఏది ఏమైనా ఆడపిల్లని కొట్టడం కాబట్టి ఇలాంటి విషయం మరొకసారి జరగకూడదని కన్సర్న్ టీచర్ని హెచ్చరించడం జరిగింది. అట్ ద సేమ్ టైం మేము మరి మెమో కూడా ఇవ్వటం జరిగింది. యాక్చువల్గా అయితే మేము మెమో దాకా వెళ్ళకూడదు, మరి గతంలో కూడా ఇలా కొడుతున్నట్టుగా కంప్లైంట్ రావటం మూలంగా మరి ఇక సెకండ్ టైం కాబట్టి మెమో ఇవ్వటం జరిగింది. ఇమీడియట్గా మేము ఆ సెక్షన్ నుంచి ఆయా టీచర్ని వేరే సెక్షన్స్కి మార్పించడం జరిగింది. మరి ఒక 10-15 రోజులు ఆయన అబ్జర్వేషన్లో కూడా ఉంచాము. ఒకవేళ అదే బిహేవియర్ రిపీట్ అయితే కనుక, లేదా పిల్లలు చెప్పిందే కనుక వాస్తవం అయితే మేము మా డిఓ గారికి త్రూ డిఓఈఓ ఎంఈఓ ద్వారా మేము కంప్లైంట్ పంపించడం అయితే జరుగుతుందండి. మరి ఇలాంటి సందర్భం మరొకసారి జరగదని మా స్కూల్ తరఫున నేను హామీ ఇస్తున్నాను సార్.
ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం దర్భగూడెంలో సామాన్య కుటుంబానికి విద్యుత్ అధికారులు కరెంట్ బిల్ షాక్ ఇచ్చారు. కూలి పని చేసుకుని జీవనం సాగించే పిల్లెం నాగయ్య తన ఇంటికి ₹1,11,198 కరెంటు బిల్ రావడంతో ఏం చేయాలో తెలియక తలపట్టుకుంటున్నారు. సబ్సిడీ మీటర్ కావడంతో కొంతకాలంగా బిల్లు కట్టలేదని ఇప్పుడు ఒక్కసారిగా ₹1,11,198 బిల్లు వచ్చేసరికి ఏం చేయాలో అర్థం కావడం లేదని నాగయ్య వాపోతున్నారు. బిల్లు కట్టలేదని అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారని, ఇంట్లో కరెంటు లేక 4 రోజుల నుంచి అంధకారంలో ఉంటున్నామని, తన ఇంటికి వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని నాగయ్య అధికారులను కోరుతున్నారు. కూలి పని చేసుకుని బతికే తాను లక్షల రూపాయల బిల్లు ఎలా కట్టగలనని తన విద్యుత్ మీటర్ను పరీక్షించి తనకు వచ్చిన బిల్లును సరిచేయాలని నాగయ్య విద్యుత్ అధికారులను కోరుతున్నారు. రీడింగ్ తీసే సమయంలో మీటర్లో సాంకేతిక లోపం కారణంగా లక్షల్లో బిల్లు వచ్చిందని అధికారులు అంటున్నారు. నరేంద్ర మోడీ గారు ఇచ్చిన ఇల్లు ఇది. ఈ ఇంట్లో ఉండేది నేను ఒక్కడే. నాకు ₹1,11,000 బిల్లు వచ్చిందని జనవరి నెల కాడ నుండి లైన్ గారు నన్ను ఏం చేస్తున్నాను. సర్లే పొరపాటు జంప్ అయిపోయింది అంటున్నారు కాబట్టి మీరే కదండి, మీరే గారు ప్రాబ్లం, ఒక మీటర్ మార్చండి, 1,000-1,500 అయితే నేను కట్టుకుంటానండి, నేను పేదవాడిని, పనికిలే ఉన్నాను నేను చెప్తున్నా. కానీ 5,000 కట్టు లేకపోతే 10,000 కట్టు. ముందు 15,000 అడిగారు, తర్వాత 10,000 అడిగారు. కనీసం 5,000 అని ఇవ్వన్నాడు. నా దగ్గర డబ్బులు లేవండి, 1,000-1,500 అయితే నేను ఇచ్చుకోగలుగుతానండి అని నేను పనికి వెళ్ళిపోయాను. సాయంత్రం ఇంటికి వచ్చేవాటికి మీటర్ పీకేసి తమ్మ మీద ఉన్న వైర్లు కూడా పీకేసి మొత్తం పట్టుకుని వెళ్ళిపోయాడు. ఫోన్ చేసి అడిగితే మా హక్కు ఉంది, నీ శాతం ఏం చేసుకో అన్నాడు. వేరే దారి లేక నేను మీడియా వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. జిల్లా పరిషత్ హై స్కూల్లో ఉపాధ్యాయుడు విద్యార్థినుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు 51వ జన్మదినం వేడుకలు. కూలి పని చేసుకుని జీవనం సాగించే పిల్లెం నాగయ్య తన ఇంటికి ₹1,11,198 కరెంటు బిల్లు. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.